నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 22న అయోధ్యలో రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న సందర్భంగా ఆ రాముని వారి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు వాల్మీపురంలోని శ్రీ పట్టాభిరామాలయంలో ప్రధాన అర్చకులు శ్రీ సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు గారిని అడిగి తెలుసుకుందాం రండి. అపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్భాగవతము శ్రీరామచంద్ర ప్రభువును ఆత్మారాముడిగా కీర్తిస్తున్నది. ఓం నమో భగవతే ఉపశమశీలయో పరతానాత్మ్యాయ నమో అకించన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమః అని మనకు శ్రీమద్భాగవత వాక్యం. అంటే ప్రతి ఒక్కరి ఆత్మలోనూ రమింపచేసేటువంటి రూపంలో ఉన్నవాడే రాముడు. రమ ఇది రామ అంటే అందరినీ ఆనందింపచేసినటువంటి ఒక గొప్ప విష్ణు స్వరూప అవతారమే శ్రీరామావతారం. అసలు ఈ శ్రీరామచంద్రుడి యొక్క జీవిత గాథ తపస్సుతో మొదలవుతుంది. తపస్వాధ్యాయ నిరతాం అని మనకు రామాయణ వాక్యం. అంటే తపస్సు అనేది శ్రీరామచంద్రుడు తన ప్రజలను కూడా దేవతల వల్లే తపోధనుడుగా ఉపాసించినాడు. శ్రీమద్ వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని ముగిస్తూ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ నారద మహర్షి వారు చెప్పినటువంటి ప్రత్యుత్తరం ఏమిటంటే, ఇక్ష్వాకు వంశ ప్రభువో నామః, ఇక్ష్వాకు వంశ ప్రభువో రామో నామః జనైః శ్రుతః. అయ్యా, ఇక్ష్వాకు వంశ రాజ్యంలో రాముడు అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడయ్యా, నీవు చెప్పిన గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన, వీర్యంలో బలపరాక్రమాల్లో విష్ణువుతో సమానమైనటువంటి వాడు. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన, ఆయన్ను దర్శిస్తే చంద్రుణ్ణి దర్శించినటువంటి చల్లదనం, అంటే శీతకారుడైనటువంటి చంద్రుని యొక్క చల్లదనం ఆ రాముడిలో ఉంది. అంటే రామ అనే అక్షరానికి మనకు ఉత్పత్తి అర్థం ఏమంటే రకారో రుద్రబీజంచ మకార శక్తి రుచ్యతే అని. అంటే రా అనేది రుద్ర ఉత్పత్తి బీజాక్షరం, అంటే శివుడికి సంబంధించినటువంటిది రా. మా అనేది పార్వతమ్మకు సంబంధించినటువంటి అక్షరం. రకారో రుద్రబీజంచ మకార శక్తి రుచ్యతే, అంటే శివపార్వతుల యొక్క మహాతప ఫలితంగా వారిద్దరి పేర్లలో నుండి వచ్చినది. అంటే నమో నారాయణాయ అనేటువంటి మంత్రంలో రా అనేటువంటి శబ్దమును, నమశివాయ అనేటువంటి మహామంత్రములో మా అనేటువంటి అక్షరమును, ఈ రెండు బీజాక్షరాలు. నారాయణాయ మహామంత్రానికి రా తీసేస్తే అర్థం లేదు, నమశివాయ మంత్రంలో మా తీసేస్తే ఆ మంత్రానికి అర్థం ఉండదు. ఈ రెండు మహామంత్రాలు అష్టాక్షరి పంచాక్షరి మంత్ర బీజాక్షరాలను రెండింటిని తీసుకొని రామ అని నామకరణం చేశారు శ్రీరామచంద్రమూర్తికి. సోమవత్ ప్రియదర్శన, చంద్రుని వంటి చల్లదనము కలిగినటువంటి వాడు రాముడు అని. ఇంకా రాముడి గురించి అందరూ మునులు ఋషులు అయోధ్య ప్రజలు కీర్తించడం ఒక ఎత్తు అయితే, రాక్షసుడైనటువంటి మారీచుడు కూడా శ్రీరామచంద్రమూర్తిని రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తించాడు. రావణాసురుడు నువ్వు మాయా లేడి వేషంలో వెళ్ళి సీతమ్మను మోసగించి రాముని దగ్గర నుంచి సీతను అపహరించుకొని వచ్చే ప్రయత్నంలో నాకు సహాయపడవలసింది, లేకపోతే నిన్ను సంహరిస్తాను అన్నాడు రావణుడు మారీచుడితో. అప్పుడు మారీచుడు చెప్పిన మాట, ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుడి చేతిలో మరణమే నాకు మోక్షం ఇస్తుంది, కానీ నీలాంటి పాపి చేతిలో నాకు మరణం అవసరం లేదని ఆయన మాయా జింక రూపంలో వెళ్ళి ఆ విధంగా తర్వాత జరిగిన కథ అంతా మీకు తెలిసినదే. ఇట్లా ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవితంలో రాముణ్ణి ఋషులు కూడా తప్పించారు. వశిష్ఠ మహర్షి ఒకానొక సందర్భంలో రాముడి యొక్క ఆత్మతత్వాన్ని కూడా ఎలా ఆయన తెలుసుకోగలిగారంటే, దశరథుడు ఒకానొక రోజు శ్రీరామచంద్రమూర్తిని పిలిచి మీరు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి వేదాంతం తెలుసుకోండి అన్నారు. అప్పుడు రాముడి వయసు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయసులో వేదాంతం ఏం అవసరం వచ్చింది అని మనం ఇప్పుడైతే ఆలోచిస్తాం. కానీ శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు కావున తండ్రి మాట జబదాటకుండా వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళిన సమయంలో వశిష్ఠ మహర్షి విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరూ శిష్యులు ఇప్పుడు కలవడానికి వీల్లేదంటే రామచంద్రమూర్తి నేను ప్రయత్నిస్తానని వెళ్ళారు. తలుపు తట్టినప్పుడు లోపల నుంచి వశిష్ఠుడు ఎవరు మీరు అని అడిగారు. ఎవరు మీరు అని తలుపు తట్టిన వ్యక్తిని రామచంద్రుడిని ప్రశ్నించారు వశిష్ఠుడు. ఎవరు నువ్వు అంటే మనమైతే మన పేర్లు చెప్తాం, ఫలానా వాడు వచ్చామని. కానీ శ్రీరామచంద్రుడు అలా చెప్పలేదు.
ఎవరు నువ్వు అని అడిగితే అది తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు. అంటే నేను ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తి యొక్క ఔన్నత్యం ఎటువంటిదో వశిష్ఠుడికి అర్థమైంది కాబట్టి రామా మీరు లోపలికి రావచ్చు అని వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క వేదాంత తత్వ జ్ఞానాన్ని ఆ వయసులోనే వశిష్ఠ మహర్షి రాముడి యొక్క గొప్పదనాన్ని గ్రహించారన్నమాట. శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని ముగింపు చేసే సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి, ఆయన యొక్క సౌశల్యతను గురించి, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి అని చెప్పారు. అంటే బ్రహ్మ పదార్థాన్ని శివైక్యం చెందేంత వరకు శ్రీరామచంద్రుడు ఎలా తన జీవితాన్ని కొనసాగించాడంటే రామో రాజ్యం ఉపాసిత్వ, రాజ్యాన్ని ఉపాసించాడు. ఉపాసన చేసేవాడిని మహర్షి అంటారు. అంటే ఇతర క్షత్రియ రాజుల వల్లే ఇతర దేశాల మీద దండెత్తి వాళ్ళను వశపరుచుకోలేదు శ్రీరాముడు. శ్రీరాముడి యొక్క సౌశల్యతను, ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క ధీరత్వాన్ని గుర్తించి అందరూ రాజులు ఆయనకు దాసోహమైనారు. అలా ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలిస్తే ఎలా పరిపాలించాడంటే రామో రాజ్యం ఉపాసిత్వ, ఉపాసనా భంగిమలో ఉండి ఒక మునిలాగా, ఒక ఋషిలాగా, ఒక యోగిలాగా, ఒక సర్వసంగ పరిత్యాగిలాగా తన జీవితాన్ని రాజ్య పరిపాలన కోసమే, సుపరిపాలన అందించడం కోసమే శ్రీరామచంద్రమూర్తి తన అవతారాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు. మనకు శ్రీమద్ రామాయణంలో అసలు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రవేశం, ఆ పాత్ర యొక్క ఔచిత్యం రామాయణ ప్రారంభంలోనే మనకు వాల్మీకి మహర్షి తెలియజేస్తాడు. అంటే వాల్మీకి మహర్షి బ్రహ్మర్షి నారదుల వారిని ప్రశ్నించారు, కోన్ బస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని. అంటే సత్యవ్రతాన్ని కలిగినటువంటి వాడు, తాను అనుసరించేటువంటి సిద్ధాంతాన్ని సఫలీకృతం చేసుకునేంత వరకు అలుపెరుగని పోరాటం చేసేవాడు ఎవరున్నారయ్యా ఈ లోకంలో అని ప్రశ్నించారు వాల్మీకి మహర్షి బ్రహ్మర్షి నారదుల వారిని. శ్రీరామచంద్రమూర్తి ఆయన నడిచినటువంటి బాటలో తన కుటుంబాన్ని, అనగా తన తమ్ముళ్లను, తన అయోధ్య ప్రజలను, తన శ్రేయోభిలాషులందరినీ కూడా ధర్మవర్తన వైపు నడిపించాడు అనమాట. అంటే నగరాని చ రాష్ట్రాన్ని ధనధాన్య యుతాని చ యథా కృతయుగే తదా అంటుంది రామాయణం. అంటే కృతయుగంలో అయితే ఎట్లా ధర్మం 4 పాదాలు నడిచిందో, రాముడి యొక్క రాజ్య పరిపాలనలో కూడా ధర్మము 4 పాదాల మీద నడిచి కృతయుగంలో లాగా నగరాల్లోనూ, రాష్ట్రాల్లోనూ, గ్రామాల్లోనూ ధనధాన్య సమృద్ధిగా ఉండింది అని మనకు రామాయణం చెప్తున్నది. ఈయన్ను రాముడిని అనుసరించినటువంటి వాళ్ళు, అంటే రామ ఆయనం, రాముడితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు అందరూ కలిపి మనం కూడా ఉన్నాం అందులో. ఎందుకంటే మనం ఏదన్నా ఒక చూడరాని సంఘటన చూస్తే రామరామా మనం దాన్ని చూడలేము అంటాం. అంటే రాముడిని అక్కడ తలుచుకుంటాం. ఇంకెక్కడన్నా ఏదన్నా గొడవ జరుగుతా ఉంటే ఏంది అక్కడ జరుగుతుంది రామాయణం అంటారు. అంటే జనబాహుళ్యంలోకి రాముడి యొక్క ఔన్నత్యము, ప్రాశస్త్యము ఎంతగా లోపలికి వెళ్ళింది అంటే దీనికి మతం లేదు, కులం లేదు. మతం అనేది సమ్మతమైతేనే మతం అవుతుంది, కానీ లేకపోతే అది మతిలేనిది అవుతుంది. మన హిందూ మతం కూడా ఇటువంటి పురాణ పురుషులను, యుగ పురుషులను మనకు ఆదర్శంగా ఇచ్చి మనమంతా ధన్యులమైన, ప్రపంచంలోనే యావత్ రామ ప్రేమికులకు, రామ భక్తులకు విశ్వజనీయమైనటువంటి పండుగ మనకు 22/1/2024 అయోధ్యలో శ్రీ రామ్లాలా విగ్రహ ప్రతిష్ఠ రోజు మనకు మనం బ్రతికుండగా మన తరంలో మనం చూడగలుగుతున్నాం. ఎంతోమంది తపోధనులు, ఋషులు ఎంతోమంది దీనికి శ్రమించి ఎన్నో విధాల వాళ్ళ ప్రాణత్యాగాలు చేసే ఈ అయోధ్య యొక్క చారిత్రను, అంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారకాపురి ఏతైషే సప్త మహానగర అని చెప్పి మనకు పురాణ వాక్యం. అంటే అయోధ్య, మధుర, హరిద్వారము, కాశీ, కాంచి, అవంతిక ఉజ్జయిని నగరము, ద్వారక, పూరి జగన్నాథం, ఇవన్నీ కూడా మోక్షాన్నిచ్చే మహాసప్త నగరాలు అని మనకు సత్యయుగం నాటి నుండి కూడా మనకు కాశీ అనేటువంటి ఈ మహాక్షేత్రం, ఈ దివ్య క్షేత్రాలు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారకాపురి ఈ మహాక్షేత్రాల్లో ఉత్తమమైనటువంటి ప్రప్రథమగా పేర్కొనబడినటువంటి అయోధ్యలో ఈనాడు శ్రీరామ ప్రతిష్ఠ జరగడం మనందరి యొక్క జన్మజన్మల అదృష్టంగా, జన్మజన్మల పుణ్యఫలంగా మనం భావించవలసి ఉంటుంది.
శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆయన యొక్క ఔన్నత్యాన్ని త్యాగయ్య ఏమంటాడంటే, బంటు రీతి కొలువివయ్య స్వామి అంటాడు. అంటే నీ దగ్గర నిన్ను చూపెట్టుకునే ఉద్యోగం ఇస్తే చాలయ్యా, నాకు ఇంకేమీ అక్కర్లేదు అని. అదే ఆంజనేయులు వారు చేసిండేది. అందుకే గోస్వామి తులసిదాస్ కూడా అంటారు, ఔరు దేవత చిత్తన ధరయ్యే హనుమతి సేయ సర్వసుఖకరయ్యే అని. హనుమంతుని లాంటి బంటులాగా మనం ఉంటే చాలు, రాముడి యొక్క అనుగ్రహం మనకు కరతలామలకమవుతుంది. మనం అడగకుండానే రాముడి యొక్క అనుగ్రహం మనకు వస్తుంది అని చెప్పి మనకు మన శ్రీమద్ రామాయణ మహాకావ్యము తదుపరి ఎంతో మంది రాములు వాళ్ళ యొక్క శ్రీరామచంద్రమూర్తిని వారి యొక్క కవిత్వంతో దర్శనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక ఆదర్శ సోదరుడు. అంటే తమ్ముళ్ళని ఎట్లా చూసుకోవాలా అనేది రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. భార్యను ఎట్లా గౌరవించాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, స్నేహితులను ఎలా గౌరవించాలి, స్నేహితునికి ఇచ్చిన మాటకు మనం ఎట్లా నిలబడాలి, ఇచ్చిన మాట కోసం ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని తన వ్రతము అని చెప్పి రాముడు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని. ఈ శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని అంతా చదవక్కర్లేదయ్యా, రామ అనే 2 అక్షరాలు పట్టుకుంటే కూడా మోక్షం వస్తుంది. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, 100 100 ఇంటూ కోటి అంటే అది అనంతమైనటువంటి సంఖ్య. అంత పుణ్యఫలం మనకు శ్రీమద్ రామాయణ మహాకావ్యం వలన, రామనామ శబ్ద ఉచ్చారణ వలన, రామనామ స్మరణ వలన, శ్రవణం వలన మనకు లభిస్తుంది అని శ్రీమద్ రామాయణం మనకు స్పష్టం చేస్తున్నది. అన్నదమ్ముల యొక్క ఆదర్శాన్ని గురించి మనము శ్రీమద్ రామాయణంలో చెప్పుకుంటే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన, అమ్మవారి నగలు దొరికినప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని ప్రశ్నించాడు, అయ్యా ఈ నగలు చూస్తే మీ వదినవని నీకు ఏమన్నా అనిపిస్తా ఉందా అని. వెంటనే ఆయన చెప్పిన సమాధానం, నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే త్వపి జానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య, నేను ప్రతిరోజు మా వదినమ్మ సీతమ్మకు కాళ్ళకు నమస్కరించేవాడిని. అప్పుడు ఆమె కాళ్ళ యొక్క నూపురాలు అంటే గజ్జెలు నేను చూశాను. గజ్జెలు చూపిస్తే గుర్తుపట్టలను కానీ మకర కుండలాలు, మణికంఠహారాలు ఇవన్నీ నేను గుర్తుపట్టలేనయ్యా అన్నాడు. అంటే ఒక మరిది వదిన పట్ల ఏ విధమైనటువంటి భావంతో ఉండాలి, మాతృభావంతో ఉండాలి అని సుమిత్రమ్మ కూడా ఇదే మాట లక్ష్మణస్వామికి చెప్పారు. ఆయన వనవాసం వెళుతూ సుమిత్రమ్మ దగ్గర మా అన్నయ్య వెంబటి వెళుతున్నాను, వనవాసానికి వెళుతున్నాను లక్ష్మణుడు చెప్తే ఆ అమ్మ చెప్పిన మాట ఈరోజు మనకందరికీ ఎంతో మంది అన్నదమ్ములకు ఆదర్శమైనటువంటి మాట. అయోధ్యాం అటవీం విద్ధి. ఈ అయోధ్య అనేది నువ్వు మర్చిపోనాయనా, ఎందుకంటే అడవుల్లోకి వెళ్తున్నావు కాబట్టి రాముడు ఎక్కడుంటే అదే అయోధ్య. అయోధ్యాం అటవీం విద్ధి, రామం దశరథం విద్ధి. నీ తండ్రి దశరథుడు కాదు, నువ్వు మీ అన్న వెంబట వెళుతున్నావు కాబట్టి దశరథునితో సమానమైనటువంటి వాడు మీ అన్నయ్య రాముడు. రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజ. నువ్వు అడవిలోకి వెళ్ళినప్పుడు నేనేమైనా గుర్తొస్తానేమో, అప్పుడు నువ్వు సీతమ్మను చూసే సుమిత్రమ్మ అనుకోవాలయ్యా.